హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 2022కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో క్వశ్చన్: తొలిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్లకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్, భారతదేశంలో 8642 అమృత్ సరోవర్లను నిర్మించినటువంటి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, పిఎంఎల్ఏ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మునీశ్వర్ భండారి. సో నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ తదుపరి అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశ తదుపరి అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ముకుల్ రోహత్గి. నెక్స్ట్, ఇంజనీర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 15వ తేదీ, సెప్టెంబర్ 15. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 15. నెక్స్ట్, హిందీ దివస్ ఏ రోజున జరుపుకుంటారు? హిందీ దివస్ సెప్టెంబర్ 14వ తేదీ. నెక్స్ట్, కేరళ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏఎన్ షంషీర్. నెక్స్ట్, ఏ రాష్ట్ర అసెంబ్లీ ఢిల్లీలోని పార్లమెంటు భవనానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం ఆమోదించింది? అది ఏ రాష్ట్ర అసెంబ్లీ? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ. నెక్స్ట్, ఏ దేశ తదుపరి భారత రాయబారిగా ప్రకాష్ చంద్ నియామకం చేపట్టారు? ఆన్సర్ ఎరిట్రియా దేశ తదుపరి భారత రాయబారిగా. నెక్స్ట్, వరల్డ్ ఫ్రెటర్నిటీ అండ్ అపాలజీ డే ప్రపంచ సోదరభావం మరియు క్షమాపణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 14. నెక్స్ట్, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని ఏ దేశం ఆమోదించింది? ఆప్షన్ 2 భూటాన్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం మన నుండి చమురును కొనుగోలు చేయమని భారతదేశాన్ని కోరింది? చమురును కొనుగోలు చేయమని భారతదేశాన్ని కోరింది ఏంటంటే ఇరాన్. నెక్స్ట్, లాస్ ఏంజిల్స్ ఏ తేదీని స్క్విడ్ గేమ్ దినోత్సవంగా పేర్కొంది? సెప్టెంబర్ 17వ తేదీని. నెక్స్ట్, 6 సెంట్రల్ జైళ్లలో ఏఆర్టీ డిస్పెన్సేషన్ కేంద్రాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం పాకిస్తాన్ జల విద్యుత్ ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి నిరాకరించింది? అది ఏ దేశం? చైనా. నెక్స్ట్, వేదాంత $200 బిలియన్ సెమీ కండక్టర్ చిప్ తయారీ యూనిట్ను ఏ రాష్ట్రంలో నిర్మించనుంది? గుజరాత్లో. నెక్స్ట్, దేశంలోనే తొలి ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయం స్థాపించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ. నెక్స్ట్, భారతదేశం మరియు ఏ దేశం తొలిసారిగా వైమానిక దళ విన్యాసాలను నిర్వహించింది? జపాన్. భారతదేశం మరియు జపాన్.
నెక్స్ట్ భారతదేశం మరియు ఏ దేశం నీటి భాగస్వామ్యంపై కుషియారా నది ఒప్పందంపై సంతకాలు చేశాయి? ఆన్సర్ బంగ్లాదేశ్. భారతదేశం మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్. ఏ కేంద్ర మంత్రి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022ను ప్రారంభించారు? నరేంద్ర మోదీ. భారతదేశంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీని జారీ చేసిన మొదటి బ్యాంక్ ఏది? భారతదేశంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీని జారీ చేసిన మొదటి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ యుఎన్ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో నివసిస్తున్నారు? 50 మిలియన్ల మంది. నెక్స్ట్ పర్వత్ ప్రహార్ అనే విన్యాసాన్ని ఏ భారత సాయుధ దళం నిర్వహించింది? భారత సైన్యం. నెక్స్ట్ EU ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ఫోరంను ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే సంతోషంగా లేని దేశాల జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్. పురుషుల విభాగంలో 2022 యుఎస్ ఓపెన్ ఫైనల్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? సి అల్కరాజ్ గార్సియా. నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాలో కుటుంబ నియంత్రణపై అతి తక్కువ అవగాహన 24% ఉంది? అది ఏ జిల్లా? జగిత్యాల. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి హై త్రూపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను ఏ సంస్థ ప్రారంభించింది? ఇస్రో. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సినిమాటిక్ టూరిజం పాలసీని ప్రారంభించింది? గుజరాత్. నెక్స్ట్ మహిళల విభాగంలో 2022 యుఎస్ ఓపెన్ ఫైనల్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? ఓపెన్ స్విటెక్. నెక్స్ట్ దాడి చేసే డ్రోన్లను భారత్కు విక్రయించబోమని ఇటీవల ఏ దేశ రక్షణ చెప్పింది? టర్కీ దేశ రక్షణ. నెక్స్ట్ XR టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? మెటా సంస్థతో. నెక్స్ట్ జ్ఞానవాపిలో పూజలు చేయాలన్న హిందువుల అభ్యర్థనను ఇటీవల ఏ కోర్టు అంగీకరించింది? వారణాసి కోర్టు. నెక్స్ట్ IBM క్వాంటమ్ నెట్వర్క్లో చేరిన మొదటి భారతీయ సంస్థ ఏమిటి? IIT మద్రాస్. నెక్స్ట్ దౌత్యవేత్తల శిక్షణపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? మడగాస్కర్తో. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం పట్టణ ఉపాధి పథకాన్ని ప్రారంభించింది? ఇటీవల ఏ రాష్ట్రం పట్టణ ఉపాధి పథకాన్ని ప్రారంభించింది? రాజస్థాన్. నెక్స్ట్ రాష్ట్ర నేత నుండి రాష్ట్రపిత అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. నెక్స్ట్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 46వ ర్యాంక్. నెక్స్ట్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత ఆహార సంస్థ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? అభిషేక్ మిశ్రా. నెక్స్ట్
ఇటీవల ఏ దేశం ఆసియా కప్ 2022ను గెలుచుకుంది? శ్రీలంక దేశం. నెక్స్ట్ వన్, చిరుత పునఃప్రవేశ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఏ తేదీన ప్రారంభించనున్నారు? సెప్టెంబర్ 17వ తేదీన. నెక్స్ట్ వన్, ఎస్సీఓ సమ్మిట్ 2022 ఏ దేశంలో జరుగుతుంది? ఉజ్బెకిస్తాన్ దేశంలో. నెక్స్ట్, కింది వాటిలో జాతీయ మెటలర్జిస్ట్ అవార్డును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఉక్కు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఇటీవల మరణించిన బీబీ లాల్ ఏ రంగంలో ప్రముఖుడు? ఆర్కియాలజీ. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? బీహార్లో. నెక్స్ట్, భారతదేశంలో ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు ఎన్ని సంవత్సరాల తర్వాత నిర్వహించబడింది? 48 సంవత్సరాల తర్వాత. ఆసియా కప్ 2022 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? శ్రీలంక. నెక్స్ట్, దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్ వన్డే సిరీస్కి టీమిండియా కెప్టెన్గా ఎవరు వ్యవహరించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి? శిఖర్ ధావన్. నెక్స్ట్, ఇటీవల ఏ సంస్థ యొక్క మాక్సీ పరికరం అంగారకుడిపై ఆక్సిజన్ను విజయవంతంగా తయారు చేస్తుంది? అది ఏ సంస్థ? ఆన్సర్, నాసా సంస్థ యొక్క పరికరం. నెక్స్ట్, రైతులకు ప్రత్యేకమైన వ్యవసాయ ఐడిని ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, 36వ జాతీయ క్రీడలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుగుతాయి? గుజరాత్లో. నెక్స్ట్, దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు ఎన్ని చిరుతలు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మధ్యప్రదేశ్లోని కేఎన్ పార్కులో అలరించనున్నాయి? ఎన్ని చిరుతలు? 25 చిరుతలు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి బయో విలేజ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? త్రిపురలో. నెక్స్ట్, కర్బన ఉద్గారాలను 2030 నాటికి ఎంత శాతానికి తగ్గించేందుకు ఆస్ట్రేలియా చట్టాన్ని ఆమోదించింది? 43% తగ్గించేందుకు. 43%. నెక్స్ట్, ఈ దాఖిల్ పోర్టల్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందింది? వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు. నెక్స్ట్, ఆధునీకరించిన ఇండియా గేట్ ప్రాంతంలో ఎన్ని అడుగుల ఎత్తైన 65 టన్నుల బరువైన నేతాజీ ఏకశిలా గ్రానైట్ విగ్రహాన్ని ప్రధాని మోదీ సెప్టెంబర్ 8వ తేదీన ఆవిష్కరించారు? ఆన్సర్, ఆప్షన్ 3, 28 అడుగుల ఎత్తైన. నెక్స్ట్, కింది వాటిలో ఏ భారతీయ నగరాలు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో చేరాయి? ఏ భారతీయ నగరాలు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో చేరాయి? వరంగల్, త్రిశూర్ మరియు నిలంబూర్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? వోల్కర్ టర్క్. నెక్స్ట్, ఇటీవల విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఇండో పసిఫిక్ గ్రూప్ నుండి ఇటీవల ఏ దేశం వైదొలిగింది? భారతదేశం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం ఆటోమేటిక్ న్యూక్లియర్ స్ట్రైక్ని యాక్టివేట్ చేసింది? ఉత్తర కొరియా.
నెక్స్ట్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రికార్డును బద్దలు కొట్టింది. ఇది ఎన్ని సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది? ఆన్సర్ 52 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశం లూనార్ రాక్ శాంపిల్స్ నుండి కొత్త చంద్ర ఖనిజాలను కనుగొన్నది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఛాతా అనే పేరుతో వర్షపు నీటి సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది? ఒడిస్సా. నెక్స్ట్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ నుంచి ఇటీవల ఏ దేశం మినహాయించబడింది? రష్యా. అక్రమ రుణ యాప్లపై ఏ మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి దక్షిణ సహకార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 12. నెక్స్ట్ ఏ దేశపు స్టాక్ ఎక్స్చేంజ్ భారతీయ రూపాయిలో ట్రేడింగ్ ప్రారంభమైంది? ఆన్సర్ రష్యా దేశపు స్టాక్ ఎక్స్చేంజ్లో. నెక్స్ట్ ఇటీవల ప్రధాని మోదీ ఏ దేశంలో నిర్వహించిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యారు? ఆన్సర్ రష్యా దేశం నిర్వహించిన. నెక్స్ట్ ఇటీవల భారతదేశం కింది వాటిలో ఏ వస్తువు ఎగుమతిపై నిషేధం విధించింది? బియ్యంపై. నెక్స్ట్ ఇటీవల సెంటర్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ. నెక్స్ట్ ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 10. నెక్స్ట్ తాజాగా నీరజ్ చోప్రా ఏ ఛాంపియన్షిప్లో జావెలిన్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యారు? అది ఏ ఛాంపియన్షిప్లో? ఆన్సర్ ఆప్షన్ 1 డైమండ్ లీగ్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ క్యూఆర్మ్ రియాక్షన్ సర్వీస్ ఎయిర్ మిసైల్ను విజయవంతంగా ఏ సంస్థ పరీక్షించింది? డిఆర్డిఓ సంస్థ. నెక్స్ట్ ప్రపంచ ఈవ్ డేని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? 9వ తేదీ సెప్టెంబర్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? వోల్కర్ టర్క్. నెక్స్ట్ ఉక్రెయిన్ మరియు రష్యాచే బెదిరింపులకు గురైన ఇతర యూరోపియన్ దేశాలకు ఎన్ని బిలియన్ల కంటే ఎక్కువ విలువైన కొత్త సైనిక సహాయాన్ని అమెరికా ప్రకటించింది? $2 బిలియన్ విలువైన. నెక్స్ట్ ఏ రాష్ట్రముకు ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు లభించింది? ఆంధ్రప్రదేశ్కు. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్లోని ఏ నగరంలో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబడింది? ఏ నగరంలో? ఖుల్నాలో. నెక్స్ట్ వన్ ఎంఓఐఎల్ లిమిటెడ్లో సిఎండి పదవికి ఎవరు ఎంపికయ్యారు? అజిత్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ వన్ సెప్టెంబర్ 12, 2022న ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ నోయిడా. నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశం యూట్యూబ్ని కొన్ని గంటల పాటు నిషేధించింది? పాకిస్తాన్. నెక్స్ట్ వన్ ఇటీవల సెంట్రల్ విస్టా అవెన్యూను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ. నెక్స్ట్ ఇటీవల కేబినెట్ విద్యా కోర్సులపై భారతదేశం మరియు ఏ దేశ ఒప్పందాన్ని క్లియర్ చేసింది? యూకే దేశ ఒప్పందాన్ని. నెక్స్ట్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంను ప్రతి సంవత్సరం ఏ దేశం నిర్వహిస్తోంది? రష్యా. నెక్స్ట్ ప్రభుత్వం ఏ నగరంలో ఈఎంసీని ఆమోదించింది? పూణేలో.
నెక్స్ట్ బెంగుళూరు స్పేస్ ఎక్స్పో సందర్భంగా స్పేస్ టెక్నాలజీలో ఇస్రో ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన అంతరిక్ష సంస్థతో. నెక్స్ట్ వన్ ఆగస్టు 2022కి సంబంధించి పబ్లిక్ ఫిర్యాదులను పరిష్కరించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో ఏది అగ్రస్థానంలో ఉంది? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ ఏ దేశ హోమ్ సెక్రటరీగా నియమితులయ్యారు? యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఏ సంస్థకు తదుపరి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆన్సర్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థకు. నెక్స్ట్ సెప్టెంబర్ 9 ప్రత్యేకత. ఆన్సర్ ఈరోజు ప్రపంచ విద్యుత్ వాహనాల దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో గల విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ఎంత? 1742. నెక్స్ట్ వన్ పుదుమై పెన్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర సీఎం ప్రారంభించారు? తమిళనాడు రాష్ట్ర సీఎం. నెక్స్ట్ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్లో ఏ భారత మహిళా షట్లర్ తొలి స్థానంలో నిలిచారు? ఆన్సర్ అనుపమ ఉపాధ్యాయ. నెక్స్ట్ గూగుల్ డూడుల్ సెప్టెంబర్ 8న భూపేన్ హజారికా 96వ జన్మదినాన్ని జరుపుకుంది. అతను ఏ కళారూపానికి ప్రసిద్ధి చెందాడు? ఆన్సర్ గానం. ఈ దాఖిల్ పోర్టల్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ చొరవతో ఉంది? వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవతో. నెక్స్ట్ సెప్టెంబర్ 7న మరణించిన రామచంద్ర మాంగి ఏ జానపద నృత్యానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఆప్షన్ భోజ్పురి జానపద నృత్యానికి. నెక్స్ట్ భారత సంతతికి చెందిన వేదాంత్ పటేల్ ఏ దేశ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ అయ్యి చరిత్ర సృష్టించాడు? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ కింది వాటిలో ఏ భారతీయ నగరాలు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో చేరాయి? ఆన్సర్ వరంగల్, త్రిశూర్ మరియు నిలంబూర్. నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ రాష్ట్రం హాకీ ప్రపంచ కప్ 2023కి ఆతిథ్యం ఇవ్వనుంది? ఒడిస్సా. నెక్స్ట్ వన్ T20లో భారత్ తరపున అత్యధిక పరుగులు ఒక మ్యాచ్లో చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎవరి రికార్డును బద్దలు కొట్టారు? రోహిత్ శర్మ రికార్డును. నెక్స్ట్ మంథన్ సదస్సు ఎవరు ప్రారంభించారు? నితిన్ గడ్కరీ. నెక్స్ట్ భారత జాతీయ క్రికెట్ సిరీస్ దులీప్ ట్రోఫీ ఏ నగరంలో జరగనుంది? చెన్నైలో. నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్య పథ్ వద్ద ఎన్ని అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు? 28 అడుగుల. నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా విధించుకుంది? ఆన్సర్ 3 లక్షల సహకార సంఘాలను. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ 8వ తరగతి చదివే విద్యార్థులకు. నెక్స్ట్ వాయు కాలుష్యం కారణంగా 2019లో భారతదేశంలో ఎన్ని లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది? ఆన్సర్ 19 లక్షల మంది మరణించినట్లు. నెక్స్ట్ బోస్టన్ యూనివర్సిటీ వివరాల ప్రకారం భారతదేశంలో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాడుతున్న ఎంత శాతం యాంటీబాడీస్కు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు లేవని వెల్లడించింది?
47%. నెక్స్ట్, స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం హైదరాబాద్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల విలువ ఎంత శాతం పెరిగినట్లు వెల్లడైంది? 20%. కొప్పరపు కవుల కళాపీఠం అవార్డును ఏ ప్రముఖ తెలుగు దర్శకులు గెలుచుకున్నారు? సంగీతం శ్రీనివాసరావు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యుల సంఖ్య ఎంత? 77 కోట్లు. నెక్స్ట్, బ్రెజిల్లోని అమెజాన్ అడవులలో ఎన్ని లక్షల హెక్టార్లు 2021-2022ల మధ్య నరికివేతకు గురయ్యాయని అంతర్జాతీయ అటవీ సంస్థ వెల్లడించింది? 10.78 లక్షల హెక్టార్లు నరికివేతకు గురయ్యాయని. నెక్స్ట్, దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య మహిళల ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి? నేపాల్లో. నేపాల్. దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య మహిళల ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి? నేపాల్లో. నెక్స్ట్ వన్, అన్ని ఫార్మాట్ల క్రికెట్లలోనూ సెంచరీ సాధించిన 8వ భారత ఆటగాడుగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు? ఆన్సర్ 4వ ఆటగాడిగా. నెక్స్ట్, ఇంజెక్షన్ ద్వారా ప్రాణవాయువును అందించే సరికొత్త విధానాన్ని ఏ ప్రసిద్ధ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, 2021 తాజా అంతర్జాతీయ మానవాభివృద్ధి నెంబర్లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? 132వ స్థానంలో. నెక్స్ట్, రానున్న 5 సంవత్సరాలలో 14,500 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం భారత ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది? 27,360 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఎల్ఐసి సంస్థ తాజాగా ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 1 68వ స్థానంలో. నెక్స్ట్ వన్, పిఎం గతిశక్తి కార్యక్రమం కింద ఎన్ని కార్గో టెర్మినల్లను సరుకు రవాణా కోసం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 300 కార్గో టెర్మినల్లను. నెక్స్ట్ వన్, తెలంగాణ లాంగ్వేజ్ డే, తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 9వ తేదీ. నెక్స్ట్, హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం ప్రస్తుత సంవత్సరం ప్రథమార్థంలో ఎన్ని నూతన యూనికార్న్ సంస్థలు ఏర్పడ్డాయని వెల్లడించింది? 14. నెక్స్ట్, బాలికల విద్యను అభివృద్ధి చేయడానికి పుదుమై పీన్ స్కీమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి? ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. దీన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి? తమిళనాడు. నెక్స్ట్, మైక్రోఫోరస్ వాటర్ ద్వారా రోగికి ఇంజెక్షన్ రూపంలో ఆక్సిజన్ అందించడాన్ని ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు? న్యూయార్క్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, అంతర్జాతీయ పర్యాటక అవార్డు 2023కి ఏ రాష్ట్రం ఎన్నికైంది? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, సెప్టెంబర్ 8, 2022న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన మానవాభివృద్ధి సూచికలో భారత్ యొక్క స్థానం ఎంత? 132. నెక్స్ట్, యుఎన్డిపి విడుదల చేసిన 2022 మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐలో మొదటి స్థానం కలిగిన దేశం ఏది? స్విట్జర్లాండ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.